మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతుకు బాధ్యులెవరు? ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నీరు విడుదల చేసిన అధికారులదా? అక్కడ హెచ్చరికలు జారీ చేయని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానిదా? లేక మరేదైనా కారణం ఉందా? అవును, మనకు కనిపించని ఏదో ఒక కారణం మాత్రం ఉందనే అనిపిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులను పొట్టన పెట్టుకోవాలని డ్యామ్ గేట్లు తెరవకపోయినా ఒకరి ప్రయోజనం కోసమే నీరు విడుదల చేశారనే వాదన వినిపిస్తుంది. ది హిందూ పత్రిక చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ లో ఈ భయంకర నిజం బయటపడింది. ఒకరి ప్రయోజనం కోసం 24 మంది ప్రాణాలను పణంగా పెట్టారు డ్యామ్ అధికారులు. వారే ఇసుక మాఫియాకు చెందిన కాంట్రాక్టర్లు. పెద్ద ఎత్తున ఒకేసారి నీరు వదిలితే పెద్ద మొత్తంలో ఇసుక కొట్టుకు వచ్చి తమకు లక్షల్లో లాభాలు వస్తాయని ఆశపడ్డ ఇసుక మాఫియా అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున నీరు విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారంటున్నారు స్థానికులు. तो आज जो है रेत मंत्रियों ने आज ऐसा कर दिया है कि जगह जगह पे रोड निकाल दिया है। ना तो पीडब्ल्यूडी विभाग इस पे ये करता है, ना बिजली बोर्ड। नेशनल हाईवे के सामने जो है वहाँ पे ये खनन होता जा रहा है, तो इसके ऊपर कोई भी सुनवाई नहीं कर रहा है। तो इनकी वजह से अगर आज रोड ना होता तो आज ये हादसा ना होता। इसके साथ ये संबंध है कि जो ऐसे कि आज तक पानी कम छोड़ा जाता था, जितना इस गति से छोड़ा तो आज तक इतना नहीं छोड़ते थे। लेकिन ना कोई सायरन बजाया गया, ना तो कोई भी आज तक मतलब ये नहीं हुआ। हम वहाँ पे मौजूद थे, ये कहते हैं कि हमने सायरन बजाया, ये ऐसा कुछ भी नहीं था। ना कोई सायरन दिया, ना कोई कुछ नहीं। जी जहाँ पे हादसा हुआ ना, यहाँ पे पुरजागढ़ की डंपिंग साइट थी और यहाँ इतनी गहराई में वो जगह थी जो ये रोड बना दिया है खनन वालों ने। ना रोड बनता ना हादसा होता। यहाँ एक डंपिंग साइट थी, अपना स्टोर थे कंपनी के, यहाँ पर आदमी भी नहीं जा सकता पैदल। अब बिजली बोर्ड का दफ्तर है सामने, उसके सामने से रोड बना दिया है। ना रोड होता ना हादसा होता। కొన్నేళ్లుగా ఇసుక మాఫియాతో రహస్య ఒప్పందంలో భాగంగా ఒకేసారి భారీ ఎత్తున నీరు వదులుతున్న అధికారులు ఆదివారం కూడా అలాగే నీరు వదిలారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే గ్రహించిన సామాజిక కార్యకర్తలు చాలా రోజులుగా అక్కడ నిరసనలు చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదు అక్కడి ప్రభుత్వం. దాని ఫలితమే 24 మంది విద్యార్థుల గల్లంతు. దీన్ని అక్కడి అధికారులు కూడా ఆఫ్ ద రికార్డ్ లో ఒప్పుకుంటున్నారు.